అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు బలిపశువు. ఈ కథను రచించిన వారు మురళీధర శర్మ గారు. ఇంకా కథలోకి వెళితే, నీ పేరేంటి? గర్భిణీ పేషెంట్ని చెక్ చేస్తూ అడిగింది డాక్టర్ యశోధర. లక్ష్మండి సిగ్గుపడుతూ చెప్పింది లక్ష్మి. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన అనగానే ఆవేశపడుతూ, ఏం చేస్తాడు? నాకు ఈ గతి తెప్పిస్తుంటాడు ఉక్రోషంగా అంది లక్ష్మి. అది కాదు లక్ష్మి, ఏం పని చేస్తుంటాడు అని. కూలి పని అమ్మగారు. నిన్ను బాగా చూసుకోడా? అంతటోడి ఆడు తెచ్చింది ఆడికే సాలదమ్మగారు. ఇంకా నన్ను పిల్లల్ని ఏం సొత్తాడు? పొద్దయ్యాక తప్పతాగి సీకట్లో తూలుకుంటూ వస్తాడు. ఆడకొచ్చేసరికి మాంసం కూరో చేపల పులుసో లేదా కనీసం గుడ్డు సోసనైనా తగలాలి. లేకపోతే నన్ను గొడ్డును బాతినట్లు సితకబాదుతాడు. ఊబికి వస్తున్న కన్నీటి ఆపుకుంటూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పుకుపోతోంది లక్ష్మి. ఆ వేదన భరితమైన ఆవేదన ప్రవాహానికి వేయలేకపో సానుభూతితో వింటుంది ఓ డాక్టర్ గారు. కాకపోయినా సాటి స్త్రీగా లక్ష్మి చెప్పుకుంటూ పోతోంది. ఆ తరువాత ఉన్నదేదో తినేసి నిద్రపోతాడు. ఆ నిదట్లోనే నా అవసరం వస్తుంది. ఆ నీసలోనే ఆడి దగ్గర మిగిలిన డబ్బులు ఏవైనా ఉంటే నాకు దక్కుతాయి. నా బతికేదో నా గెట్టాగో సర్దుకుపోతూ ఈడ్చుకొస్తున్నాను. కానీ రేపొద్దున నా పిల్లలు లేవరవుతున్నానే బెంగ అమ్మగోరు అంటూ వాయిపోయింది. సరే సరే, ఇంతకు అసలు సంగతి అడుగుదామనుకుంటూనే మర్చిపోయాను. నీకెంతమంది పిల్లలు? 6 అమ్మగోరు. మరి ఇంతవరకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదు అని అడిగింది యశోధర. అదేనమ్మగారు, నువ్వైనా ఆపరేషన్ చేయించుకో, నేనేదా నాయన చేయించుకుంటానే అంటే వినిపించుకోడే. నానాలు చేయించుకోవడం ఆడికి ఇష్టం లేదు. ఆడు చేయించుకోడు. ఏటి చేయమంటారో మీరేం చెప్పమంటారు అమ్మగారు అంది లక్ష్మి. పద, నేను చెప్పి ఒప్పిస్తాను అని లక్ష్మిని వెంట పెట్టుకుని చెకప్ రూమ్ నుండి కన్సల్టెంట్కి రూమ్కి వచ్చి అక్కడ బుద్ధిమంతుడిలా కూర్చుని అమాయకుడిలా కనబడుతున్న అతగాడితో, అదే లక్ష్మి మొగుడితో అంది యశోధర. చూడు బాబు, ఈమె చాలా బలహీనంగా ఉంది. అందులోనూ గర్భిణి. రక్తం బాగా లేకపోవడం కష్టం అవుతోంది. పుష్టికరమైన ఆహారం అంటే బలమైన తిండి ఉండాలి. పైగా ఈ టానిక్లు వాడాలి అని ప్రిస్క్రిప్షన్ చీటీ వ్రాపిస్తూ అంది. ఈసారికేదో అయిపోయింది. మళ్ళీసారి కాన్పు వస్తే మాత్రం మనిషి ప్రాణానికే ప్రమాదం. అంచేత ఈ కాన్పు టైంలోనే నీ భార్యకి మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేస్తాను. ఏమంటావు? ఆపరేషన్ వద్దమ్మగారో. ఆపరేషన్ అంటే నాకు భయం. దానికి చేత్తో అదేదో పోద్దానని నసిగాడు. తవిటయ్యా లక్ష్మి మొగుడు దొంగ చచ్చినోడు. నా మీద ఎంత ప్రేమ వలకబోతున్నాడు డాక్టర్ అమ్మ దగ్గర మనసులోనే అందుకుంది లక్ష్మి. ఇదేం పెద్ద ఆపరేషన్ కాదు, భయపడడానికి అతి చిన్న ఆపరేషన్. సులువుగా అయిపోతోంది. ఆపరేషన్ చేయించుకుంటే నీకు సంసార భారం తగ్గుతుంది. మీ ఆవిడ ఆరోగ్యంగా క్షీణించకుండా కాపాడిన వాడు అవుతావు. ఈ ఆపరేషన్ వల్ల ఎటువంటి బాధ, ఇబ్బంది, అనారోగ్యం, బలహీనత కలగదు. మీ ఆవిడకి ప్రభుత్వం ఓ చీర 145 రూపాయలు ఇస్తుంది. చూడు, ఆలోచించు నాకిచ్చ చెప్పింది. తవిటయ్య ముఖం విప్పరింది. 145 రూపాయలు కట్టపడకుండా ఒత్తుతున్నాయి. ఓ నెల రోజుల పాటు మందుకు మారి డోకనేదు అనుకున్నాడు. తవిటయ్యలో ఆ అంగీకార సూచనలు కనిపించి నవ్వుకుంది డాక్టర్ యశోధర. అలాగే నమ్మగారు, మా మంచి చెడ్డ మీకు తెలియదే ఏటి? మా ఆడదానికి మీ చేత్తోనే ఆపరేషన్ చేసేయండి అన్నాడు. చూసావా లక్ష్మి, నేను చెప్పలేదు మీ ఆయన ఒప్పిస్తానని అని డాక్టర్ అమ్మ అనేసరికి ఆశ్చర్యపోవడం లక్ష్మి పనయింది. లక్ష్మి ఆడబిడ్డను ప్రసవించింది. బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయడం అయిపోయింది. ఏదో చెప్తామని యశోధర గారు గదిలోకి వెళ్ళబోతుంటే తవిటయ్యకు ఆ గదిలో ఎవరో అతిదీనంగా అంటున్న మాటలు వినబడ్డాయి. మా ఇంటి దీపం ఆరిపోయాక నాకు డబ్బెందుకమ్మా? అది కాదండి, మీకు అక్కర్లేకపోయినా చనిపోయిన వారి కుటుంబానికి ఇది ప్రభుత్వం ఇచ్చే సొమ్ము. దాని పానం ఇచ్చేసి నేను 10,000 కట్టకపోయినా అంటే దాని పానం ఖరీదు 10,000. చచ్చచ్చ, అలా అనలేదు. ఏదో నష్టపరిహారంగా 10,000 తీసుకుంటే అది పోయిన నష్టం పుడుతుందా? అది లేని లోటు తీరుతుందా? నిజమే, కానీ ఐచితంగా వస్తున్న దాన్ని మీరెందుకు కాదనాలి? తవిటయ్యకు అర్థమైంది. తాగుబోతు బుర్రని తొలిచిందే పురుగు. 10,000 నా జనములో చూడగలిగానా? ఓహో, ఆ డబ్బుతో ఏ ముందు కొట్టేంటి రోజు ముందు కొట్టేయచ్చు.
అనుకుంటూ ఊహాసౌధాలతో తేలిపోసాగాడు తవిటయ్య. ఒసివే లచ్చివి, చూసావా నా కూతురెట్టా ఉందో, అంతా నా పోలికనే పుట్టిన బిడ్డను చూస్తూ అన్నాడు తవిటయ్య. ఫో మావా, మొత్తానికి నాకు మంచి రోజులు వచ్చాయి, ఆపరేషన్ చేయించేసావు అంతే సానా అంది అమాయకంగా. బలైపోతున్నానని తెలియని మేకల. అవునే, నాకు మంచి రోజులు వస్తాయి, ఇదిగో ఈ పాలు తీసుకో, నీకు ఓటో బాగా రక్తం పట్టాలట, మంచి బలం రావాలి. భార్యను మంచం మీద నుండి లేవదీస్తూ పాల గ్లాస్ అందిస్తుండగా చూసింది డాక్టర్ యశోధర. ఈసారి ఆశ్చర్యపోవడం యశోధర వంతయింది. డాక్టర్, బెడ్ నెంబర్ పేషెంట్కి సీరియస్గా ఉంది డాక్టర్. నర్సు హడావిడిగా పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పింది. ఏమైంది కంగారుగా అడిగింది యశోధర. ఏమో డాక్టర్, మిమ్మల్ని అర్జెంటుగా ఓసారి పిలుచుకురమ్మంటుంది డాక్టర్. పద పద అంటూ వార్డు వైపు లాంటి నడక తీసింది యశోధర. ఊపిరి ఆడక ఆయాసపడుతున్న లక్ష్మిని చూసి, లక్ష్మి ఏమైంది నీకు అని అడుగుతూ, సిస్టర్ ఆక్సిజన్ వెంటనే సిద్ధం చెయ్యి అని పురమాయించింది. సెటస్కోప్తో పరీక్ష చేస్తూ మరో చేత్తో ఒంట్లో వేడిని చూడసాగింది. అమ్మగారు, నేనిక బతకను, నన్ను బతికించడానికి మీరు అవస్థ పడొద్దు, నేను బతికినా సుఖపడలేను, ఆ సుఖపెట్టేది లేదు అని అతి కష్టం మీద మాట్లాడింది లక్ష్మి. అదేంటి లక్ష్మి, నీకు భయం లేదు, నేనున్నాగా డాక్టర్ తన ధర్మాన్ని నిర్వహిస్తూ ధైర్యం చెప్పింది యశోధర. లేదమ్మగారు, నేను చెప్పేది వినండి, తరువాత చెప్పగలనో లేదో గొంతు పెగుల్చుకుని మూలగడినట్లు అంది. మరణ వాగ్మూలం మిస్ అయిపోయిందనేమో భయంతో. చెప్పు లక్ష్మి, ఏమైంది అడిగింది యశోధర. ముక్కలు ముక్కలుగా రొప్పుకుంటూ చెప్పసాగింది లక్ష్మి. నా పెనిమిటి నీ మొగుడు ఏం చేశాడు? తాగిన మైకంలో గుట్టు బయట పెట్టేశాడు. ఏంటిది? ఆతృతగా అడిగింది యశోధర. నన్ను గాని ఇక్కడ చచ్చిపోతే ఆడికి 10 ఏళ్ళు ఇస్తారని తెలిసిందట. తవిటయ్యకు ఆ సంగతి ఎలా తెలిసిందో యశోధరకి అర్థమైంది. అందుకని నాకు పాలనలో ఇసం కలిపి ఇచ్చేశాడు. ఎంత ఘోరం వాపోయింది యశోధర. పాలు తాగాక కానీ నాకు ఈ సంగతి తెలియలేదు. ఉండి వాడి పని చెప్తాను. వాడు 10,000 కోసం పురిట్లోని పెళ్ళాం ప్రాణం తీస్తాడా? వాడు మనిషేనా లేక హంతకుడా? వాడిని వెంటనే పోలీసులకు అప్పగిస్తాను అంటూ ఫోన్ తీసుకోబోయింది. వద్దమ్మగారు, నేను లేక పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఇక తండ్రి కూడా కూని కోరని తెలిస్తే వాళ్ళు భరించలేరు, లోకం సహించరు. ఓ త్రాగుబోతు హంతకుడైన భర్తను కనికరిస్తూ నీలాంటి భార్యలున్నంతకాలం భర్తల అరాచకాలు జోలం సాగుతూనే ఉంటాయి ఆవేశంగా అంది యశోధర. ఆడు ఇప్పుడు కూడా ఆపరేషన్ చేసుకున్నందుకు మీరు నాకు ఇచ్చిన డబ్బులకెళ్ళట్టి కళ్ళు పాకలోనో తాగుతుంటాడు. నన్ను పోయేసరికి ఆడు మారితే అంతే సానా. మద్యపానం వల్ల కలిగే అనర్థాలు తెలిసి కూడా దానికి దూరం కాలేని దురదృష్టవంతులపై జాలిపడడం తప్ప ఏమీ చేయలేమని యశోధర ఓ నిట్టూర్పు విడిచింది. అమ్మగారు, నా శివారి కోరిక. నాలుక పొరిబారుతుండడం గమనించి, ఏంటి లక్ష్మి చెప్పు కంగారుగా అడిగింది యశోద. నాను పోయాక ఇచ్చే 10,000 మాత్రం ఆడికి ఇయ్యకండి. నా పిల్లల పేరుని వేసి వాళ్ళని ఏ అనాథాశ్రమంలోనో చేర్పించండి. అంతేగాని ఆడి నీడ పడనీయకండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఈ పుణ్యం కాస్త కట్టుకోండి అంటూ డాక్టర్ అమ్మ చేతులు వదిలి ఆఖరి శ్వాస విడిచింది లక్ష్మి. ఆఖరి గడియల్లో కూడా ఆప్తులు వాళ్ళెవరూ లేని లక్ష్మికి ఆప్తురాలై ప్రక్కన నిలబడింది డాక్టర్ యశోధర. అనాథులైన 6 బిడ్డలను ఏడుస్తూ వార్డులోని 7వ బిడ్డను చూసి చావు ఓ మామూలు విషయం తీసుకుని చలించిన డాక్టర్ అమ్మకు కూడా కళ్ళల్లో నీళ్లు నిండాయి. బలిపశువుల ఆయన లక్ష్మిని తలుచుకుని భారంతో అక్కడి నుండి కదిలింది డాక్టర్ యశోధర తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.